ఈ 7 నెలల నుంచి కూడా మనం చూస్తున్నాం. రకరకాల విమర్శలు చేస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వం 6 నెలలు ఉండదు, సంవత్సరం కంటే ఎక్కువ ఉండదని విమర్శలు చేశారు. ప్రతిదీ బెడిసి కొడుతోంది, వాళ్ళ అంచనాలు తప్పుతున్నాయి. సో తాజాగా సందీప్ దీక్షిత్ చేసినటువంటి కామెంట్ని మీరు ఎలా చూస్తారు? అంటే కాంగ్రెస్ పార్టీలోనే డిఫరెంట్. యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీలో చాలాసార్లు కాంగ్రెస్ సిస్టమ్ ఏదైతే కొన్ని ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే ఎజెండా తీసుకుంటారో, రాహుల్ గాంధీ గారి ఎజెండాకు విరుద్ధంగా వ్యవహరించినటువంటి కాంగ్రెస్ నాయకులు అనేక మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఈవీఎం అన్నారు. ఈవీఎంలో ట్యాంపర్ చేసి లేదా ఈవీఎంలను ద్వారానే బీజేపీ గెలుస్తోంది అనేది కాంగ్రెస్ ఆరోపణ. అది కేవలం బయట ఇచ్చిన ఆరోపణ కాదు, ఎలక్షన్ కమిషన్ మీద కూడా ఆరోపణలు చేశారు. ఎలక్షన్ కమిషన్ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. అండ్ ఈవీఎంలను మేము విశ్వసించే పరిస్థితిలో లేము అని స్పష్టంగా వాళ్ళ అఫీషియల్ స్టేట్మెంట్సే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి. మొన్నటి హర్యానా ఎలక్షన్స్, ఈవెన్ మన మహారాష్ట్ర ఎలక్షన్స్ తర్వాత కూడా ఇదే జరిగింది. దానికి ఎలక్షన్ కమిషన్ కూడా వివరణ ఇచ్చింది. అండ్ వాళ్ళు ఎన్నోసార్లు ఈవీఎంలు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి, వాటికి సంబంధించి ఎంత సెక్యూర్డ్ గా ఉన్నాయి అనేది వాళ్ళు చాలా సార్లు వివరిస్తూనే ఉన్నారు. బట్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈవీఎంలు అనేది ఒక నెపాన్ని వాళ్ళ ఫెయిల్యూర్ కి ముందు పెట్టడం అనేది ఆనవాయితీగా చేసుకుని వచ్చింది. బట్ వాళ్ళు అదే విషయం తెలంగాణకు అప్లై చేయలేదు. తెలంగాణలో ఈవీఎంలు మరి అదే ఈవీఎంలతో గెలిచారు కదా, తెలంగాణ రాష్ట్రం గెలిచారు కదా, కర్ణాటకలో గెలిచారు కదా, గతంలో మధ్యప్రదేశ్ గెలిచారు, ఛత్తీస్గఢ్ గెలిచారు, రాజస్థాన్లో కూడా గతంలో గెలిచారు కదా, అప్పుడు కూడా ఈవీఎంలే ఉన్నాయి. సో తర్వాత ఓడిపోయినప్పుడు మాత్రం ఇలా మాట్లాడుతున్నారు అనేది బీజేపీ పదే వారు చెప్తూ వస్తోంది. ఈ క్రమంలో సందీప్ దీక్షిత్, ఎవరైతే మీరు ఇందాక అన్నట్టుగా షీలా దీక్షిత్, ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సీనియర్ నాయకురాలైనటువంటి షీలా దీక్షిత్, కాంగ్రెస్ పార్టీ తరఫున ఢిల్లీని ఏలినటువంటి చివరి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తనయుడే ఈ వ్యాఖ్య చేయడం అనేది చాలా కీలకం. అండ్ ఈవీఎంలను తప్పుపట్టే విషయంలో దాన్ని ఆయన విమర్శిస్తూనే మాట్లాడారు. అండ్ ఆయన అన్నమాట కూడా చెప్తున్నాడు, ఐ డోంట్ బిలీవ్ ఈవీఎం మ్యానిపులేషన్ ఈజ్ పాసిబుల్ బట్ బ్యాలెట్ పేపర్ రిగ్గింగ్ ఈజ్, ఐ హావ్ సీన్ ఇట్ మై సెల్ఫ్ అన్నాడు. ఈవీఎం విషయంలో నాకేం మ్యానిపులేషన్ జరుగుతాయనేది నేను నమ్మను కానీ, బట్ బ్యాలెట్ పేపర్లు మాత్రం ఖచ్చితంగా రిగ్గింగ్ చేయొచ్చు, నేను నా కళ్ళారా చూశానని చెప్పిన మాట ఇది. అంటే రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ అధిష్టానం ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కి పూర్తి విరుద్ధమైన స్టేట్మెంట్ సందీప్ దీక్షిత్ ఇచ్చాడు. అండ్ అది కూడా ఢిల్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కొంత అనౌన్స్ చేసింది, ఆయన్నే లీడ్ చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుసు. ఇది ఒక్కటే కాదు, ఈవెన్ మమతా బెనర్జీ కూడా ఇట్లాంటి వ్యాఖ్య చేశారు. గెలిచినప్పుడు ఒకలాగా, గెలవనప్పుడు ఒకలాగా మాట్లాడడానికి వీల్లేదని మమతా బెనర్జీ అన్నారు. శరద్ పవార్ తనయి సుప్రియా సూలే కూడా అదే మాట అన్నారు. ఉమర్ అబ్దుల్లా అదే మాట అన్నారు ఈవీఎం గురించి. సో ఇండీ బ్లాక్ ఏదైతే ఇండీ అలయన్స్ అని చెప్తున్నారో ఆ కూటమిలోనే విభిన్న స్వరాలు వినిపిస్తూ ఉన్న పరిస్థితి కనబడుతోంది. కేవలం ఈవీఎంలేనా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నదంటే ఈవీఎంలు మాత్రమే కాదు, ఈవెన్ అంబానీ అదానీ ఇష్యూస్ లో కూడా ఇలాంటి స్వరాలే వినిపిస్తున్నాయి. అంబానీ అదానీ విషయంలో శరద్ పవార్ అసలు ఒక్క మాట మాట్లాడారు. అండ్ ఈవెన్ ఇన్ఫాక్ట్ అదానీతో సత్సంబంధాలు ఉన్నాయని బహిరంగంగానే చెప్తారు శరద్ పవార్. ఓకే, అదానీ అంబానీ వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి శరద్ పవార్కి. అండ్ ఈవెన్ అంబానీ కొడుకు పెళ్ళైనప్పుడు కూడా ఈవెన్ మన శివసేన అందరూ ఇండీ బ్లాక్ లో చాలా మంది నాయకులు అక్కడికి వెళ్ళారు, ఈవెన్ కాంగ్రెస్ నాయకులు కూడా వెళ్ళారు. బట్ వీళ్ళు మాత్రం చాలా బడా షాదీ అది అని చెప్పేసి విపరీతమైన విమర్శలు చేశారు. కానీ ఒకటి, రెండోది అదానికి సంబంధించి గవర్నమెంట్ పరంగా లెక్కేస్తాం. సరే, పర్సనల్ వ్యవహారంలో వీళ్ళు మాట్లాడారు అని అంటే వ్యక్తిగతమైన అంశంగా మనం చూడొచ్చు అని కొట్టిపారేయవచ్చు. వ్యక్తిగతం కాదు, ఈవెన్ ప్రభుత్వ పరంగా ఆలోచించినా కూడా అదానీ ప్రాజెక్ట్స్ కి తెలంగాణ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది, ఎంఓయూ చేసుకుంది. ఈవెన్ అంతకుముందు ఎగ్జాక్ట్లీ ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతోంది, ప్రాజెక్ట్స్ కంటిన్యూ అవుతున్నాయి చాలా వరకు. ప్రాజెక్ట్స్ విషయంలో ఎవరికి గొడవ లేదు. ఇప్పుడు ఈవెన్ అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం కూడా రాజస్థాన్ లో ప్రాజెక్ట్స్ కంటిన్యూ చేస్తున్నారు. ఆయన ఇచ్చిన డొనేషన్ ని రివర్స్ ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. డొనేషన్ మాత్రం రివర్స్ ఇచ్చేస్తాం మేము అని చెప్పారు. కానీ బట్ ప్రాజెక్ట్స్, గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏవి ఆగలేదు కాంగ్రెస్ హయాంలో కూడా. సో అదానీ అంబానీ విషయంలో రాహుల్ గాంధీ మాట్లాడిన దానికి భిన్నంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారనే కదా అర్థం. సో ఇది నేను కేవలం కాంగ్రెస్ అంతర్గతంగానా అంటే కాంగ్రెస్ అంతర్గతంగా మాత్రమే కాదు, ఇంకా అనేక అంశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు అసలు ఇండీ బ్లాక్ ని ఎవరు లీడ్ చేయాలి అనే దగ్గర కూడా క్వశ్చన్ నడుస్తోంది. మమతా బెనర్జీ సర్వ అధికారాలు ఉన్నాయి, ఆమె కూడా అర్హతలు ఉన్నాయి, ఆమె కూడా చేయొచ్చు అని చెప్పి ఆల్రెడీ శరద్ పవార్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె కూడా ముందుకు వచ్చింది. రాహుల్ గాంధీనే పక్కన పెడతారు అనే ఒక అభిప్రాయం కూడా వినబడుతోంది క్లియర్ గా. సో ఇట్లాంటి టైంలో అంటే నా పాయింట్ ఏంటంటే, మీరు ఇందాక ఢిల్లీ ఎలక్షన్స్ అన్నారు కాబట్టి, సరే ఇమీడియట్లీ ఇండీ బ్లాక్ లో లుకలుకలు వచ్చాయి, ఆ కూటమి నిలబడదు, కూటమి నిలిచే పరిస్థితి లేదు, వాళ్ళు అసలు ఏమీ చేయలేరు, సో దట్ అది బీజేపీకి అడ్వాంటేజ్ అంటే కాదు అంటున్నాను. దిస్ ఇస్ ద పాయింట్. సో వాళ్ళు ఏదో కూటమిలో లుకలుకలు ఉన్నాయి, వాళ్ళు ఏం నిలబడలేరు అంటే అది మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది. ఎన్ని అరమరికలున్నా, ఎన్ని విభేదాలున్నా, ఎన్ని లోపాలున్నా, వాళ్ళ మధ్య వాళ్ళకి అసలు సఖ్యత లేకపోయినా వాళ్ళని కలుపుతున్న దారం ఒకటి, హిందూ వ్యతిరేకత. చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు. 2,
ఆర్ఎస్ఎస్ పట్ల వ్యతిరేకత, బీజేపీ పట్ల వ్యతిరేకత, మోదీ పట్ల వ్యతిరేకత, ఇవే వాళ్ళని కలుపుతున్నాయి. ఇది వాళ్ళ మధ్య సఖ్యత లేదు అన్న విషయం వాళ్లకు తెలుసు, అందరికీ తెలుసు, ఎవరికి డౌటే అక్కర్లేదు. కమ్యూనిస్టులను తోక పార్టీలు అన్న నాయకులు కాంగ్రెస్ నాయకులే. ఓకే, అదే కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకునేది కాంగ్రెస్ నాయకులే. కమ్యూనిస్టులు ఇక్కడ ఏ రాష్ట్రంలో అయినా సరే, దేశవ్యాప్తంగా అయినా సరే, కాంగ్రెస్ అధికారంలో ఉందంటే ఫస్ట్ వెళ్ళి జాయిన్ అయ్యేది కూటమిలో కమ్యూనిస్టులే. అది మీరు దాన్ని తీసేసుకోవచ్చు. బట్ కమ్యూనిస్టులకు మరి వీళ్ళకి పడుతుందంటే కేరళకి వెళ్ళి చూడండి, కమ్యూనిస్టులకి కాంగ్రెస్ కే గొడవ, ఎల్డిఎఫ్ యూడిఎఫ్ కి మధ్యనే మొత్తం యుద్ధం నడుస్తుంది అక్కడ, ఎలక్షన్స్ అంతా కాంగ్రెస్ కూటమి అండ్ కమ్యూనిస్టుల కూటమి. సో మరి వాళ్ళు ఇలా తెలంగాణలోనేమో కమ్యూనిస్టులు ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారు, లేదా వేరే రాష్ట్రాల్లో భాగస్వాములు అవుతారు. బట్ కేరళకు వస్తే మాత్రం ఇద్దరి మధ్య ఏముండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మమతా బెనర్జీ రైజే, టీఎంసీ రైజే, అసలు టీఎంసీ పుట్టుకే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టింది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చిందే మమతా బెనర్జీ. అండ్ ఎన్సిపి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ విదేశీయురాలు, ఆమె ప్రధానమంత్రి కాకూడదు అని చెప్పిన వ్యక్తి శరద్ పవార్. అలా చెప్పి బయటకు వచ్చారు ఆయన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. సో సోనియా గాంధీ ప్రధాని కాకూడదని చెప్పినటువంటి శరద్ పవార్ ఉన్నారు, ఆయన పార్టీ ఈ రోజు రాహుల్ గాంధీ సారథ్యంలో నడుస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. సో అర్థం చేసుకుంటే ఈవెన్ మమతా బెనర్జీ రైజే కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా అయింది. కమ్యూనిస్ట్ ప్రభుత్వం బెంగాల్లో ఉంటే ఆ బెంగాల్లో ఉన్న కమ్యూనిస్టులకు వ్యతిరేకంగానే నందిగ్రామ్ ఇట్లాంటి పెద్ద పెద్ద ఉద్యమాలు నెరిపి ఆమె తీసుకొచ్చింది. పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అవి చేసి లాస్ట్ కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా వచ్చి ఆమె అధికారాన్ని చేజిక్కించుకుంది. నాకు గుర్తుంది, చాలా అధికారంలోకి వచ్చినప్పుడు కమ్యూనిస్టుల రాతలు చూడాలి మీరు, అన్ని మొత్తం దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులకు సంబంధించి వాళ్ళ అన్ని పత్రికల్లో వీటిలో ఏంటంటే అసలు మమతా బెనర్జీని చాలా బ్యాడ్ లైట్ లో చూపిస్తూ విపరీతమైన ఆర్టికల్స్ రాసిన వాళ్ళు. ఈ రోజుకి మీరు ఇప్పుడు సిపిఎం నాయకులు ఎవరి దగ్గరికి వెళ్ళి అన్న అడగండి, పాత సిపిఎం నాయకులు ఎవరన్నా ఉంటే బెంగాల్లో మమతా బెనర్జీ గురించి మాట్లాడండి అంటే బెంగాల్ రాజకీయాలు పరిచయం ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను, బెంగాల్ రాజకీయాలు పరిచయం ఉన్న కమ్యూనిస్ట్ నాయకులు ఎవరన్నా అడగండి, మమతా బెనర్జీని పిచ్చి తిట్లు తిడతారు. బట్ స్టిల్ ఇండీ బ్లాక్ అంటే అందరూ కలిసి ఉంటారు. ఓకే, సో ఈవెన్ మళ్ళీ కమ్యూనిస్ట్ లో కూడా గొడవ. ఇప్పుడు సిపిఐ సిపిఎం కు పడదు, సిపిఐ సిపిఎం కి పడదు, అండ్ సిపిఎం న్యూ డెమోక్రసీకి ఇబ్బంది, న్యూ డెమోక్రసీకి ఇంకో పీపుల్స్ వర్క్ ఇబ్బంది. అల్లి ఆ కమ్యూనిస్టుల మధ్యనే చాలా పొరపచ్చాలు ఉంటాయి. సిఐటియు ఏఐటియుసికి మధ్య కూడా ఉంటుంది, ఎస్ఎఫ్ఐకి ఏఎస్ఎఫ్ఐ కి మధ్య విభేదాలు ఉంటాయి. వీళ్ళందరూ కలిసి మహాసభలు పెట్టుకుంటారు, కమ్యూనిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అంటారు. సో అందరూ మళ్ళీ మహాసభలు పెట్టుకుంటారు, ఐక్యత వర్ధిల్లాలి అని ఒక తీర్మానం పాస్ చేసుకుంటారు, వాట్ ఎవర్ ఇట్ చేస్తారు. అంటే పాయింట్ ఏంటంటే నేను అనేది ఈ లుకలుకలు ఉన్నాయి, కూటమిలో విభేదాలు ఉన్నాయి, తద్వారా అసో వాళ్ళు ఏం కలిసి పనిచేయరు అంటే పొరపాటు, అవేం ఉండవు. నా ఉద్దేశం అది నేను చెప్పాలనుకున్నది. సో బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్. ఇంకో పాయింట్ ఏంటంటే మీరు ఎనీ ఎలక్షన్స్ మీరు గమనిస్తే లెఫ్ట్ ఎకో సిస్టమ్ కి రైట్ ఎకో సిస్టమ్ కి, రైట్ అనరా కావచ్చు, నేషనలిస్ట్ ఎకో సిస్టమ్ కి లెఫ్ట్ ఎకో సిస్టమ్ కి ఉన్న డిఫరెన్స్ ఒకటి ఉందండి. ఇది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ యాక్చువల్లీ. లెఫ్ట్ ఎకో సిస్టమ్ ఏం చేస్తుంది అని అంటే రైట్ ఎకో సిస్టంలోని ఇంటలెక్చువల్స్ని, మేధావులని అస్సలు ఫోకస్ చేయదు. మేధో వర్గం ఉంటుంది చూసారు, ఎందుకంటే ఐడియేషన్ చేసేవాళ్ళు, ఐడియాలజిస్టులు ఉంటారు చూసారా, వాళ్ళని అస్సలు కొంచెం కూడా ఫోకస్ చేయరు. వాళ్ళు ఏం ఫోకస్ చేస్తారంటే ఎక్కడో ఎవరో అంటారు గోమూత్రం తాగితే కరోనా పోతుంది అని, వాడిని ఫోకస్ చేస్తుంది మీడియా. నిజానికి అది నిజమా కాదా ఆలోచించే స్పృహ కూడా లేకుండా చిన్న చిన్న స్టేట్మెంట్స్ కి, వేగ్ స్టేట్మెంట్ కి, ఎక్కడో ఎవరో దొంగ బాబా ఎవడో ఏదో తప్పు చేస్తే మొత్తం చూసారా ఇది హిందూ ధర్మం ఇలా పనిచేస్తుంది, స్వామీజీలు ఇలా పనిచేస్తారని చెప్పేసి వాళ్ళని బ్లేమ్ చేస్తుంటారు. మొత్తం హిందుత్వానికి ఆపాదిస్తారు. అంటే హిందూ సొసైటీలోని కొన్ని వల్నరబుల్ థింగ్స్, చిన్న ఎక్కడో కింద స్థాయిలో ఎక్కడో జరిగినటువంటి వాటిని ఫ్లేరప్ చేయడం అనేది ఎక్కువగా లెఫ్ట్ ఎకో సిస్టమ్ చేస్తుంది. బట్ లెఫ్ట్ ఎకో సిస్టంలోని చిన్న ఈ పొరపచ్చాల గురించి నేషనలిస్ట్ ఎకో సిస్టమ్ లోని వ్యక్తి మాట్లాడారు. ఇక్కడ ఉన్న వాళ్ళేమో ఇందులో ఉండే ఇంటలెక్చువల్స్ ని ఫోకస్ చేస్తారు, లెఫ్ట్ ఎకో సిస్టమ్ లో ఇంటలెక్చువల్స్ నే ఫోకస్ చేస్తారు. ఇందులో ఉన్న వాళ్ళు ఎవరెవరు, ఇప్పుడే శేఖర్ గుప్తా ఒక ఆర్టికల్ రాశాడు, సో దాన్ని మనం మాట్లాడతాం, డిబేట్ చేస్తాం. ఎక్కడో కరణ్ థాపర్ ఏదో చేశాడు, దాని గురించి మనం మాట్లాడతాం. రాజ్దీప్ సర్దేశాయ్ ఆయన గురించి మనం మాట్లాడతాం, లేకపోతే రోమిలా థాపర్ గురించి మాట్లాడతాం. అంటే లెఫ్ట్ ఎకో సిస్టంలోని ఇంటలెక్చువల్స్గా, ఇంటెలిజెన్షియాగా చెబుతున్నటువంటి వాళ్ళని ఈ నేషనలిస్ట్ ఎకో సిస్టమ్ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది, వాళ్ళ మీదనే మాట్లాడుతూ ఉంటుంది, వాళ్ళని హెడ్లైన్లో ఉంచుతూ ఉంటుంది ఎప్పుడు. వాళ్ళు అందులో ఐకాన్స్ని తయారు చేసుకుంటారు, ఆ ఐకాన్స్ ఏమో పై స్థాయిలో ఉంటారు, ఆ ఐకాన్స్ అందరూ మేధావులుగా చలామణి అవుతూ ఉంటారు, వాళ్ళు జర్నలిస్టుల పేరుతో ఉంటారు మేధావులుగా.
ప్రొఫెసర్ల పేరుతో ఉంటారు, ఇంకా రాజకీయ నాయకుల పేరుతో ఇంటలెక్చువల్స్ గా ఉంటారు, లేకపోతే బ్యూరోక్రాట్ల పేరుతో ఇంటలెక్చువల్స్ గా ఉంటారు. ఆ లెఫ్ట్ ఎకో సిస్టమ్ లో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ గా పేరెన్నికగన్నటువంటి సో కాల్డ్ సూడో ఇంటలెక్చువల్స్ ఉంటారు చూసారా, వాళ్ళందరూ వాళ్ళు ఇది మాట్లాడారు చూసారా, వీళ్ళు ఇది మాట్లాడారు చూసారా, అలా మాట్లాడతారు. వాళ్ళని కౌంటర్ ఇవ్వడంలోనే నేషనలిస్ట్ ఎకో సిస్టమ్ మొత్తం నిమగ్నమై ఉంటుంది. అదే లెఫ్ట్ ఎకో సిస్టమ్ లోని కింద స్థాయిలో జరుగుతున్నటువంటి విషయాల గురించి అస్సలు ఫోకస్ చేయరు. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. నేషనలిస్ట్ ఎకోసిస్టమ్ ఏంటి అంటే వాళ్ళు నిజంగానే మేధావులని రోజు అంగీకరించడం వల్ల, వాళ్ళ స్టేట్మెంట్స్ కి, వాళ్ళ వ్యాఖ్యలకి, వాళ్ళ విశ్లేషణలకి, వాటన్నిటికీ ఎక్కువ మైలేజ్ ఇవ్వడం వల్ల వాళ్ళని తెలియకుండానే వాళ్ళని పెంచడం వల్ల వాళ్ళు పెరుగుతూనే ఉంటారు. అదే మీరు రైట్ ఎకోసిస్టమ్, నేను చెప్తున్నాను కదా, నేషనలిస్ట్ ఎకోసిస్టమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అండి, ఊరికే జస్ట్ ఇప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి, రైట్ ఈ ఎకో సిస్టమ్ లో ఉన్న వాళ్ళు ఎంవీఆర్ శాస్త్రి గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట అడగండి, ఆధార సహితంగా చెప్పగలరు. ఆయనతో ఒక్కడు డిబేట్ చేయడు. ఆయన ఎన్నోసార్లు ఛాలెంజ్ చేశారు, నా పుస్తకాల మీద డిబేట్ కి నేను రెడీ, ఎవరన్నా రండి అని చెప్పేసి. ఎన్నో అంశాల మీద చరిత్రపరంగా అన్ని రకాలుగా ఒక్కడు డిబేట్ చేయడు. లెఫ్ట్ ఎకో సిస్టమ్ నుంచి ఒక్కరు కూడా ఆయన ఛాలెంజ్ చేయరు. అదే మీరు ఏదో చిన్న వీడియో ఎక్కడో ఏదో చిన్న జరుగుతుంది, దాని మీద మాత్రం పడిపోతారు మీద. ఎంవీఆర్ శాస్త్రి గారు, ఇప్పుడు ఒక మామిడి గిరిధర్ గారు, ఒక రాకా సుధాకర్ గారు, లేకపోతే ఇట్లాంటి చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఒక భాస్కర్ యోగి గారు, లేకపోతే ఇంకా చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు సార్. వీళ్ళెవ్వరి గురించి అసలు లెఫ్ట్ ఎకో సిస్టమ్ అస్సలు వీళ్ళని ప్రొజెక్ట్ చేయదు, వీళ్ళని పెద్ద స్థాయిలో తీసుకెళ్లదు. ఏదైనా పెద్ద పెద్ద అకేషన్స్, ఈవెంట్లు జరిగితే కూడా వీళ్ళని ఇన్వైట్ చెయ్యనీయకుండా అడ్డుకుంటారు. ఇది ఒక పెద్ద, అంటే ఒక 70 సంవత్సరాలుగా ఒక ప్రాసెస్ పద్ధతిగా జరుగుతున్నటువంటి చర్యలు ఇవన్నీ. ఇదేదో ఈ రోజు వచ్చింది కాదు. ఆ సిస్టమ్ కి ఉన్న, ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడామనుకోండి, ఇమీడియట్ గా వాళ్ళు ఒక్క మాటతో మొత్తం తీసేస్తారు. ఏంటంటే నువ్వు హిందూ మతోన్మాదివి, అయిపోయింది కథం. ఇక ఆ మతోన్మాదిని కాదు అని చెప్పడంలోనే వీడు నిమగ్నమై కొట్టుకుంటూ ఉంటాడు అనమాట. సో ఇది ప్రాబ్లం. ఇప్పుడు రైట్ ఎకో సిస్టమ్ అంటే నేను అంటున్నాను, ఇప్పుడు ఒక దత్తాత్రేయ హొసబళి గారితో, లేదా ఒక రామ్మాధవ్ గారితో, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక వడ్డీ విజయసారథి గారు లాంటి వాళ్ళతోటి, ఒక కసిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళతోటి ఎవరైనా మాట్లాడగలరా? వీళ్ళ దగ్గర ఉన్న విద్వత్తు, వీళ్ళ దగ్గర ఉన్న సాహిత్యము, లేకపోతే వాళ్ళకున్న ఎక్స్పోజరు, వాళ్ళు చదివింది 40-50 ఏళ్ల నుంచి వాళ్ళు రీసెర్చ్ చేసి అనేక అంశాలు వాళ్ళు పుస్తకాల రూపంలో తీసుకొస్తూ ఉంటారే. వాళ్ళతో డిబేట్ చేసేద్దాం అంటే నేను ఎగ్జాక్ట్లీ నా క్వశ్చన్ ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే, ఇందాక మీరు ఢిల్లీ ఎలక్షన్స్ కి మనం తిరిగి మాట్లాడుతున్నాం కానీ ఓవరాల్ గా దేశవ్యాప్తంగా జరుగుతుంది ఏంటంటే, దేశవ్యాప్తంగా లెఫ్ట్ ఎకో సిస్టమ్ వీటన్నిటిని డ్రైవ్ చేస్తోంది. కాంగ్రెస్కి కమ్యూనిస్టులకి పడకపోయినా, కమ్యూనిస్టులకి మమతా బెనర్జీకి పడకపోయినా, మమతా బెనర్జీకి ఇంకో నాయకుడికి పడకపోయినా, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఢిల్లీలో ఎంత పోటీ చేసినా, ఏం చేసినా, మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కలిసే ఉన్న సందర్భాలు అనేకం ఉంటాయి. పంజాబ్ లో చూడండి, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పంజాబ్ లో పడదు, అసలుకి వాళ్ళిద్దరి మధ్యనే పోటీ. ఇప్పుడు ఢిల్లీలో కూడా అట్లాంటి పోటీ ఉంది అని అంటున్నారు. ఎందుకు అనంటే పంజాబ్ లూజ్ అవుతారు కాబట్టి ఈ మాట. బట్ పంజాబ్, ఢిల్లీ పక్కన పెట్టేసి నేషనల్ ఎలక్షన్స్ అనండి, ఇద్దరు ఒకటే, మళ్ళీ కలిసిపోతారు. ఇది ప్రాబ్లం. అంటే వీటన్నిటిని కలుపుతున్నది ఎవరు అనంటే, దట్ ఈస్ ద ఎకో సిస్టమ్ కలుపుతోంది. ఆ ఎకో సిస్టమ్ ని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు అనంటే, ఇంటర్నేషనల్ ఫోర్సెస్ ఉన్నాయి దీంట్లో. అనేక మంది ఎవరైతే ఈ రోజు జాతీయవాద ప్రభుత్వం ఉండకూడదు అనుకునే అనేక సోర్సెస్ ఉంటాయి చూసారా. ఇంటర్నేషనల్ ఫోర్సెస్ అంటారు, జార్జ్ సోరోస్ అంటారా, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అంటారా, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంటారా. ఆ ఎకో సిస్టమ్ డిసైడ్ చేస్తోంది వీళ్ళు కలిసి ఉండాలా లేదా అనేది. వీళ్ళు కలిసి ఉండాలి లేదా అనేది మీ మధ్య విభేదాలతో సంబంధం లేదు. వ్యక్తిగతమైన విభేదాలు ఎన్నున్నా వాళ్ళ ఇంట్రెస్ట్ అని ప్రిజర్వ్ చేయాలంటే వీళ్ళందరూ కలిసి ఉండే విధంగా ఒక వాతావరణం బిల్డ్ చేస్తున్నారు. దాన్ని అర్థం చేసుకోకుండా, దాన్ని డీకోడ్ చేయకుండా, దాన్ని ఎదుర్కోకుండా నేషనలిస్ట్ ఎకో సిస్టమ్ అనేది డెవలప్ కాదు ఎప్పటికీ. మహారాష్ట్ర